టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా పాన్ ఇండియా లెవెల్లో ఈ మధ్య డిసప్పాయింట్మెంట్లు ఎక్కువ అవుతున్నాయి. పుష్ప 2 ప్రోమో కూడా ఈ లిస్ట్లో చేరిందా? మొన్న ఆదిపురుష్ తర్వాత పొన్నియిన్ సెల్వం రెండవ సాంగ్ ఈ మధ్య వచ్చిన శాకుంతలం ప్రోమో, ఇప్పుడు పుష్ప 2 టీజర్ మొత్తంగా పాన్ ఇండియా లెవెల్లో కొన్ని సినిమాల అప్డేట్స్ నిరుత్సాహపరుస్తున్నాయా? పుష్ప 2 టీమ్ బన్నీ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. బన్నీ బర్త్డే కి ఒకరోజు ముందు చిన్న ప్రోమోని వదిలింది. కాకపోతే ఈ గ్లిమ్స్ వీడియో అంచనాల్ని అందుకోలేకపోయిందనే మాట వినిపిస్తోంది. పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ హిట్టో అందరికీ తెలిసిందే. సో ఏడాది గ్యాప్ ఇచ్చి కథ రాసి మరి పార్ట్ 2 తీస్తున్నారు. బడ్జెట్ పెంచారు. దీంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. అందుకే అంచనాలను పుష్ప 2 గ్లిమ్స్ అందుకోలేకపోతుందనే మాట వినిపిస్తోంది. బన్నీ ఫ్రెండ్ ప్రభాస్ కూడా ఇలాంటి ఇబ్బందినే మొన్న ఆదిపురుష్ తో ఫేస్ చేశారు. ఈ మూవీ టీజర్ వచ్చినప్పుడు కూడా ఇదేం టీజర్ అంటూ కామెంట్లు దాడి చేశాయి. ట్రోలింగ్ తో తలనొప్పులొచ్చాయి. ఇక ఈ మధ్య నిరుత్సాహపరిచిన పాన్ ఇండియా మూవీ అప్డేట్ అంటే పొన్నియిన్ సెల్వం పార్ట్ 2 తాలూకు పాట. ఈ సినిమా అసలు మొదటి పార్టే సోసోగా ఆడింది. దీంతో సీక్వెల్ మీద పెద్దగా అంచనాలు లేవు. అయినా విచిత్రంగా ఈ మధ్య ఈ ఫిల్మ్ టీం లాంచ్ చేసిన పాట మరీ నాసిరకంగా ఉండటంతో మణిరత్నం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అక్కినేని అఖిల్ తో సురేందర్ రెడ్డి తీసిన మూవీ ఏజెంట్ పాన్ ఇండియా మూవీ టీజర్ కూడా నిరుత్సాహపరిచింది. ఇక ప్రమోషన్ కూడా వీక్ గా ఉండటంతో ఈ నెలాఖరులో అఖిల్ కి పాన్ ఇండియా లెవెల్లో అగ్ని పరీక్ష ఎదురుకానుంది. శాకుంతల మూవీతో పాన్ ఇండియా లెవెల్లో దండెత్తుతున్నాడు గుణశేఖర్. కావ్యం లాంటి కథని కలర్ఫుల్ గ్రాఫిక్స్ తో తీసి 3Dలో గారడి చూడమంటున్నాడు. ఐడియా బాగుంది, కానీ రుద్రమదేవి జ్ఞాపకాలే ఈ మూవీని కూడా వెంటాడేలా ఉన్నాయి. శాకుంతలం ట్రైలర్ లో VFX క్వాలిటీ పరంగా, కంటెంట్ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయిందనే టాక్ పెరిగింది. సినిమా ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ మూవీ ప్రోమో మాత్రం నిజంగా నిరుత్సాహపరిచిందనే కామెంట్స్ పెరిగాయి.